హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సోలాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మేము జుట్టిగా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడే ఉమావాసికి శివాలయం కూడా ఉంది. శివుడు టెంపుల్ కూడా ఇందులోనే ఉందన్నమాట. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. మీకే చూస్తే అర్థమైపోతుంది ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంది అని చెప్పేసి. సో మేమైతే టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట, ఎలా ఉంది ఏంటి అనేసి. ముందుగా అయితే వినాయకుల వారి దర్శనం అనమాట. సో ఆయన దర్శనం అయిన తర్వాతే టెంపుల్ అంతా ఉంటుంది. సో ముందుగా మేము ఆయన దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసి సో టెంపుల్ అంతా చూస్తున్నాము. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మేము ఫస్ట్ టైం అటు సైడ్ వెళ్ళడం ఫస్ట్ టైం. సో దాంతో పలంగా ఆటో అంకుల్ తీసుకెళ్లారనమాట ఈ గుళ్ళకి. దగ్గరలో శివాలయం ఉంది అంటే సో మేమైతే చూడడానికైతే వచ్చామన్నమాట. ఇవి అయితే అష్టాదశ శక్తి పీఠాలు. సో చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ అయితే ముందుగా గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఆకాశాన్ని అంటే గజస్తంభం అండ్ అలాగే చుట్టూ కలర్స్తో ఓల్డ్ అంటే పూర్వకాలపు టెంపుల్స్లా ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ 100 ఇయర్స్ కిందట టెంపుల్ అంట. చూస్తున్నారు కదా, మీకు చూస్తే అర్థమైపోతుంది. ఆ శిలాలు, ఆ స్తంభాలు అవన్నీ పూర్వకాలపి అనమాట. సో ఇదన్నమాట టెంపుల్ అయితే చాలా బాగుంది. మేమైతే ఇప్పుడు శివాలయంకి అయితే వచ్చామన్నమాట. నేనైతే నందిచోరు గొనిగిస్తున్నాను అనమాట. సో నా కోరికలన్నీ ఆయనకి చెప్పేస్తున్నాను, శివుడికి చెప్పమని చెప్పేసి. సో మా వాళ్ళు అతను అలాగే చూస్తున్నారు, ఇంకా ఏంటి ఎంతసేపు కూర్చుంది అని చెప్పేసి. నేనైతే నందితో మాట్లాడేసి దర్శనం చేసుకుని చాలా అంటే చాలా బాగా జరిగింది. కాకపోతే మేము వెళ్ళడం ఆ టైంకి పంతుల్లో ఎవరు లేరనమాట, క్లోజ్ చేసి ఉంది. బట్ టెంపుల్ అయితే చూడొచ్చు అన్నారు బయట. సో అందుకని చెప్పేసి లోపల వచ్చాము కదా అనేసి మొత్తం వ్యూ అయితే చూసాము. సో ఆయన దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో వీడియో తీయలేదు, బట్ అందుకే అమ్మవారి వీడియో తీయలేదు. బట్ చాలా అంటే చాలా బాగా జరిగింది. మీకు చూస్తే అర్థమైపోతుంది. చూసారా, క్లోజ్ చేసి ఉన్న వల్ల మీకు ఇందులో చూసే శివయ్య ఈయనకి రోజు అభిషేకాలు అన్నీ చేస్తారంట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. సో అందుకని టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. బట్ మేమైతే టెంపుల్ అంతా చూసి అందరినీ దర్శించుకుని బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మేము, మా చెల్లెళ్ళు, మా అమ్మమ్మలు అందరూ. మా అమ్మమ్మ వాళ్ళు అయితే మరీ ఎగ్జైటెడ్ అనమాట. వాళ్ళు ఎంత ఆనందపడిపోతున్నారంటే ఒకేసారి ఇన్ని గుళ్ళు తిరిగామా అని అయిపోయిందా ఆశ్చర్యపోతున్నారు మా అమ్మమ్మ. నీ కోరిక ఏ దేవుడు అన్నాడమ్మమ్మ చెప్పు, ఏ దేవుడే నిన్ను ఇస్తాడు? నా కోరికలు అంటే కష్టం. సో ఆల్మోస్ట్ ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్కి పక్కనే ఉన్నాయి. బట్ టెంపుల్ కట్టే విధానం కానీ ఆ పైన స్టాచ్యూస్ కానీ అవసరం అసలు. ఇదైతే రాముల వారి ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా. సో చాలా అంటే చాలా బాగుంది. రాముల వారు, ఆంజనేయ స్వామి, సూర్య భగవానుడు, గుళ్ళు అయితే మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. చూస్తే మీకు అర్థమైపోతుంది. టెంపుల్ కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. నేను మా అమ్మ అయితే అలా చూస్తూ తిరుగుతున్నాం అనమాట. అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు, అంత బాగుంది. ఇది సూర్యభగవానుడి గుడి అనమాట. సేమ్ ఆయన రథాలు అవన్నీ చూస్తున్నారు కదా, సేమ్ ఆ స్ట్రక్చర్తోనే భలే కట్టారు. చాలా బాగా అనిపించింది టెంపుల్ అంతా. మీకు ఇప్పుడున్నా కూడా. బట్ మా వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళినా మీకు తెలీదు, వీళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో చోట సాయిబాబా వారు కనిపిస్తారన్నమాట. ఆయన ఎక్కడ చూసినా ఆయనే ఎత్తుతారు ఎక్కడున్నారని. సో అక్కడ కూడా ఒక విగ్రహం కనిపించిందంట. సాయిబాబా వాళ్ళు ఎక్కడే ఉన్నారు అని అనుకుంటున్నారు మా వాళ్ళందరికి వచ్చి. సో నేనైతే టెంపుల్స్ అన్నీ చూస్తూ కూర్చున్నాను అనమాట, తిప్పుతూ మీకు చూపిద్దామని చెప్పేసి. సో ఇది ఆ టెంపుల్ దాటిన తర్వాత పక్కనే ఇంకో టెంపుల్ అనమాట, ఇదొకటి. సో దీన్ని కూడా చుట్టూ తిరుగుతున్నాము మేము. సో ఆ పిల్లలు ఉన్నారు కదా, అక్కడ ఉసిరికాయలు ఉన్నాయన్నమాట. చక్క ఉసిరికాయలు కోసుకుని వెళ్తున్నారు వాళ్ళు. చుట్టూ పచ్చదనం, కొబ్బరి చెట్లు, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం పల్లెటూరు వాతావరణమే, మీకు చూస్తే అర్థమైపోతుంది. బట్ టెంపుల్ అంటే చాలా బాగుంది, ఒక్కసారైనా విజిట్ చేయాలి. చూసారు కదా, టెంపుల్ అయితే చాలా బాగా నచ్చేసింది అనమాట. సో నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను అని అనుకోద్దు, చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే వల్లీదేవి అండ్
చూసారు కదండి, ఇదనమాట ఇవాళ వ్లాగ్ అయితే. చాలా బాగుంది నాకైతే. ఈయనైతే నాగేంద్ర స్వామి. సో ఇలా ప్రతి ఒక్కటి చిన్న గుడుల్లాగా మొత్తం టెంపుల్ అంతా చాలా బాగుందనమాట. చాలా బాగా కట్టారు కట్టడం అయితే. సో ఓల్డ్ టెంపుల్స్ ఆర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో సేమ్ అలానే ఉందనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా సరే టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే ఇదైతే మల్లిపూడి పెనుమండ్ర మండలం వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉందనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. ఇలాగే అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.